ఒక కేవ్ టెంపుల్ లాగా తొలబడినటువంటిది తెల్ల పాలరాయితో నిర్మించినటువంటిది ఈ దిల్వారా దేవాలయం. ఇది క్రీస్తకము 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం మధ్య కాలంలో విమల్ షాహి మంత్రులు మరియు వస్తుపాల తేజపాల అనేటువంటి వాళ్ళు జైన మత ఆచారులు మరియు వీళ్ళు వ్యాపారస్తులు కూడా సో ఈ మందిరాన్ని నిర్మించడం అనేది జరిగింది. సో ఇది ఒక 5 జైన దేవాలయాల సమూహము. ఇందులో వృషభనాథ, ఆదినాథ, నెక్స్ట్ మహావీర, ఇట్లా మనకు 5 రకాల దేవాలయాలన్నీ కూడా మనకి ఇందులో సమూహం ఉంటాయి. ఇది అద్భుతమైన శిల్ప సంపదకు, అద్భుతమైనటువంటి కల్చర్ కు మన క్షీణంగా మనకు అలరారుతున్నటువంటి ఒక ప్రసిద్ధి చెందిన జైన దేవాలయం అదే మనకు దిల్వారా. జైన మతం అనేది ఎంత ప్రశాంతతని, ఎంత అహింస విధానాన్ని కోరుకుంటుందనే విషయాన్ని మనము దిల్వారా సాక్షిగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాంటిదే మనకు దిల్వారా టెంపుల్. ఈ దిల్వారా టెంపుల్ ఈ ప్రాంతాన్ని వర్ధమాన మహావీరుడు నిర్మించినట్టు, అంటే అతని యొక్క సలహా మేరకు నిర్మించినట్టుగా కూడా ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. సో ఈ ప్రాంతాన్ని సందర్శించే గొప్ప జైన మత గురువులు ఆదినాథుడు, వృషభనాథుడు, పార్శ్వనాథుడు, నేమినాథుడు, మహావీరుడు ఇలాంటి గొప్ప యోధులైనటువంటి జైన మత గురువులు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. సో ఇది అద్భుతమైన శిల్ప సంపదకు, అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ కు, ఆ కాలం నాటి వాళ్ళ యొక్క మేధో సంపత్తికి నిలయంగా మనము దిల్వారా టెంపుల్ చెప్పొచ్చు. ఈ దిల్వారా ప్రాంతం అనేది ఏదైతుందో మౌంట్ అబులు అంతర్భాగంగా ఉండేటువంటిది. రైట్, ఇక్కడ ఈ పరివాహక ప్రాంతంలో ప్రధానంగా ఖర్జూర తోటలు బాగా ఉంటాయి. సో ఈ ఖర్జూర ఇక్కడ ఫేమస్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆప్యాయతలో, అనురాగాలకు మంచి పేరు ప్రసిద్ధి పొందినటువంటి ప్రాంతమే మనకు దిల్వారా.